సార్ కొంతమంది చెప్తా ఉంటారు. సార్ నా పార్ట్నర్‌తో నేను 6 రౌండ్స్ చేశాను. 7 రౌండ్స్ చేశాను. హ్మ్. అసలు నెక్స్ట్ లెవెల్‌లో చేశానని చెప్తా ఉంటారు. అవునవును. అంటే ఒక నైట్‌లో ఎన్ని రౌండ్స్ చేయొచ్చు? హ్మ్. సో, ఒక రౌండ్‌కి ఇంకొక రౌండ్‌కి గ్యాప్ ఎంత ఉంటది? ఏది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే మనం వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అని మనకు తెలియాలి. ఎందుకంటే మనం చెప్పలేమది. ఓకే. నేను సామాన్యంగా రొటీన్‌లో ఏం చూస్తున్నానంటే, యూజువల్లీ ఏంటంటే చాలామంది ఒక నైట్‌కి ఒక 2 సార్లో, 3 సార్లు కూడా చేస్తారు. ఓకే. హెల్తీగా మంచిగా ఉన్నట్టు. ఓకే. అది కూడా ఏంటంటే యంగ్ ఇండివిడ్యువల్స్‌లో అది చాలా ఉంటుంది కాబట్టి. ప్యాషన్ ఉంటుంది, డిజైర్ ఉంటుంది. చేస్తాడు అది. దాని తర్వాత 30, 35కొస్తే అతను పెర్ఫార్మన్స్ తగ్గుతది. అక్కడ పరేషాన్ అవుతాడు. నేను ఫస్ట్ నాకు ఎక్కువవుతుండే ఇప్పుడు తక్కువట్లేదని. ఓకే. అంటే ఇప్పుడు అంతా చేయలేకపోతున్నానని. అయితే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి ఒక్కొక్క టైమ్ ఉంటది. ఓకే. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే ఓకే. కొంతమందికి 5, 10 మినిట్స్‌లో మళ్ళీ ఆ రోజులు రావచ్చు. కొంతమందికి ఒక 4 గంటలు కూడా అంటే పడొచ్చు. వాళ్ళ స్టామినాని కొంతమందికి బట్టి. వేరే డే కూడా రావచ్చు. ఓకే. వాళ్ళ స్టామినాని బట్టి. ఓకే. ఇవాళ రేపు ఇంతకుముందు ఉండేవాళ్ళు 90స్‌లో వాళ్ళకేందంటే చాలా ఉంటుండే. అంటే టు బి డైట్ వాళ్ళు ఫ్రాంక్. మంచిగా డైట్ తీసుకునేవాళ్ళంటారు. మంచిగా, నిద్ర మంచిగా, అసలు సాయంత్రం కాంగానే లైట్స్ బంద్ అన్ని పడుకుంటుండే, పొద్దున్న లేస్తుండే. ఇప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు రేడియేషన్స్, ఇప్పుడు ఈ టెన్షన్స్, స్ట్రెస్ ఈ కాలంలో నేనేం చూస్తున్నానంటే ఒకసారి చేస్తేనే చాలా మంచిగా అయిపోయింది. హ్మ్. దాన్ని ఎలా చేయాలి అది మంచిగా నేర్చుకుంటే చాలు.